హనుమాన్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హిందూ ముస్లిం మత పెద్దలు నాయకులు పాల్గొన్నారు. బద్వేల్ పట్టణం మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలని, పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆర్డీఓ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, సమస్యలు ఉంటే వెంటనే అధికారులకు తెలియజేయాలని కోరారు. సమావేశంలో అర్బన్ సిఐ రామకృష్ణ, తహసీల్దార్లు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాకపోతే పరిస్థితులు ఏంటంటే కొన్ని ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని జరిగేటువంటి పరిస్థితులు, మరి కడప నగరంలో జరిగినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి అలాగే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సార్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు కొన్ని పరిస్థితులు అంటే ఒక చిన్న ఎందుకంటే సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ అనేది అందరికీ బాగా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో పిల్లలు ఎట్లా తయారైనారంటే ఇన్స్టాగ్రామ్ లేకపోతే భోజనం కూడా మానేసే పరిస్థితి వచ్చేసి పిల్లలు గురించుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ చూడతా ఉంటుంది, అది అంత అడిక్షన్ అయిపోతూ ఉంది. సోషల్ మీడియా అంత ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది అది రోజులకి. సో అందులో వచ్చేటువంటి మెసేజెస్, అవన్నీ సందేశాలు అర్థం లేని అంటే నిజాలు నిర్ధారించుకోకుండా పెట్టేటువంటి మెసేజ్ల వల్ల ఉద్వేగాలు లోనైపోయి మరి అది కూడా ఒక కారణం. సో ఏదైనా సరే మనం కొంచెం స్థిరపడి ఆలోచన చేసేటువంటి ఓర్పు ఇది ఉండాలి మనకు. ఎందుకంటే హిందూ ముస్లిం అనేది మనం ఇప్పుడు మన తరాల్లో వందల సంవత్సరాల నుంచి మన నాగరికతలో కలిసిపోయి జీవించేటువంటిది. మన బ్రిటిష్ వాళ్ళకి కూడా ఎదురు నిలబడి పోరాడే సంస్కృతి ఉంది, మన చరిత్ర ఉంది. అందరూ కలిసి పోరాడితే మన స్వాతంత్రం వచ్చింది. ఫెస్టివల్ ముందర ఏదో ఫెస్టివల్ రోజు ఏదో జరిగిపోతుంది కదా, శుభాకాంక్షలు చెప్పినట్టు. సో వాళ్ళలో కూడా ఒక ముస్లిం ఫెస్టివల్ ఎవరు ఎట్లా పెంచాడు, సో ఏ విధంగా ఎక్కడ కూడా ఉండదు. దాన్ని మానవతంలోనే అనిపిస్తుంది. వాళ్ళు ఇప్పటికీ ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి అభిప్రాయాలను గౌరవిస్తూ చాలా ప్రశాంతంగా స్వతంత్రంతో ఉంటే అందరూ కూడా ఆనందంగా ఉంటాం. చెప్పండి. సో మనం రిసీవింగ్ బట్టి ఉంటుంది. మనం ఏదో కావాలని వాళ్ళు చేస్తున్నారని మనం భావిస్తే డెఫినెట్గా అది కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది చూసుకోకుండా జస్ట్ ఒక్క క్షణం మనము అక్కడ సమయంలో కానీ ఆలోచన కానీ చేస్తే ఏమి ఉండదు. అది అక్కడ ఏదైనా ఒక క్షణంలో మనం విసర్జన చేసుకుంటే అదే దేనికైనా దొరికింది అంతే కదా. సో ఒకటి అదండి హృదయం బాగుండాలి అంతే. ఏమంటారంటే మరొకసారి అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. హ్యాపీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనం జనరల్గా ఈ మీటింగ్స్ అనేది పీస్ కమిటీతో మీటింగ్ అనేది జనరల్గా మనం ఎప్పుడు చేసుకుంటాం, రంజాన్ బర్త్డే విధానంలో, తర్వాత ఒక ప్రత్యేక పరిస్థితుల్లో సో ఈ సమావేశం చేసుకుంటాం. ఎందుకంటే ఎటువంటి విభేదాలు, ఎటువంటి అపోహలు దేనికి కూడా తావలేకుండా మనం ఒకసారి అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది. సో వల్ల కూడా ఈ బర్త్డేలో ముఖ్యంగా సో ఏదో నిన్న కడపలో ఒక ప్రదర్శన సంఘటన జరిగింది. సో దానికి మనం కూడా కాకపోతే సో అలాంటి సంఘటన ఎక్కడ జరగకుండా సో ప్రతి కార్యక్రమాలు విశ్వాసం మీరు కూడా ఉత్సాహం అంతే తప్ప మీరు చేసుకునే నిబంధన పెట్టడం వల్ల కొంత వేరియేషన్ వస్తుంది. ఇప్పుడు కూడా మన ముస్లిం సోదరులు వాళ్ళ కార్యక్రమాన్ని భోజనం చేస్తాం, అలాంటి నివేదన సరిగ్గా అలా సోదరభావంతో చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మన సోదరభావం సార్ అలాంటి నివేదన కాకుండా గౌరవంలో ఎవరి మతంలో విశ్వాసం కావాలి, ఎవరి మతంలో గౌరవించుకుంటూ అందరూ సోదరభావంతో ఉండాలని మీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్. ఈరోజు కొంచెం హనుమాన్ జయంతిలో మేమందరం పాల్గొని ఉత్సాహంగా చేసుకోవాల్సిన కార్యక్రమంలో మీరు పిలిచినప్పుడు కొంచెం బాధగా ఉన్నా కూడా మిమ్మల్ని గౌరవించి మేము ఇక్కడ వచ్చినప్పుడు కూడా కొంచెం సార్ ఏదైనా ఒక పండుగ చేసుకున్నప్పుడు ఉత్సాహంగా చేసుకుంటాం. అంతేకాదు అట్లా ఇలాంటి రోజుల్లోనే ఇలాంటి పిలుస్తుంది అంటే హైదరాబాద్ కన్నా పిలిచాలి సార్. దీన్ని అభినందన ఆంజనేయ స్వామి
ఇక్కడైతే ప్రజల్లో మేము మనంతా వచ్చేసారి అంతా ఎవరు ఏం లేదు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అడ్వాన్స్గా. కరెక్టే. అదే ఈరోజు సార్ మా సహోదరులు ఒక మాట ఏదన్నా మనం ముందులో పడి చెప్పినా గొప్ప మనసుతో ఆదరించే తత్వం మా పెద్ద ప్రజల్లో ఉంది సార్. వాళ్ళు ఒక మాట ముందులో పడి చెప్పినా మేము దాన్ని ఆస్వాదించుకొని అడ్జస్ట్ చేసుకుని పోయే తత్వము మాకు నెల్లూరు జిల్లా ప్రాబ్లం దగ్గర ఉంది కాబట్టి సాఫ్ట్ నేచర్ వచ్చింది అనుకుంటాము. ఏ విషయంలో అయినా కూడా అంత అన్యోన్యత సార్. ఎంత అంటే నేను ఒక ముస్లిం యువకుడిని 2 years వయసు ఇంట్లో 4 సంవత్సరాలు నాకు తీసుకుంటే సాకున్నారు. సాకుని ఈరోజు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేయడానికి వాళ్ళు బ్యాక్ పుష్ చేయాలి. ఇటువంటి ఇది మన సమావేశం అంటే చూడండి, మనిషి మానవ